కొంతవరకు తగ్గించినందుకు చాలామంది నన్ను అడగడం కూడా జరిగింది. అంటే ఎలక్షన్ అయిన తర్వాత మీరు మళ్ళీ వీడియోలని తగ్గించారు. ఎలక్షన్‌కి ముందు అనాలిసిస్ పెట్టేవారు. ప్రస్తుతం అధికారం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఎలా ఉందనే దాని మీద అనాలిసిస్ మీరనేది చేయట్లేదు. దానికి కారణం ఏంటంటే అసలు ప్రభుత్వం బాగా పనిచేస్తుందంటారా? పని చేయలేదంటారా? లేకపోతే ఈ ప్రభుత్వానికి మీరు అనుకూలంగా ఉన్నారా? లేదా? ఏంటనేది చాలామంది అడుగుతున్నారు. అయితే మనం ఏ ప్రభుత్వానికి కూడా అనుకూలం, ప్రతికూలం అనేది కాదు. జరుగుతున్న సంఘటనలు మీతో పంచుకోవడమే ప్రధాన ధ్యేయంగా నేను ఈ వీడియోల్లో మాట్లాడడం జరుగుతుంది. ఒక సామాజిక విశ్లేషకుడిగా ప్రజల అభిప్రాయాలను మనం చెప్పడంలోనే మనం తలమునకలై ఉంటాం ఎప్పుడు కూడాను. అంతే తప్ప ప్రభుత్వం బాగుంది లేదు అనేది మనం చెప్పగలగాలి. బాగున్నా బాగోకపోయినా మనం చెప్పగలగాలి. చెప్పినప్పుడే సామాజిక విశ్లేషకుడిగా మన బాధ్యతను మనం నిర్వర్తించినట్టు అవుతుంది. అయితే ప్రస్తుతం నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యి 3 నెలల సమయం గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ ఎలా ఉందంటే చాలామంది సంతృప్తిగానే ఉన్నట్టు కొంతవరకు అర్థమవుతుంది. అయితే రోడ్ల పరిస్థితి ఇంకా బాగోకపోవడం, వరదలు రావడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం, దానికి తోడు వివిధ రకాలైనటువంటి సమస్యలతోటి ప్రజలు కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో ఈ సమస్యలన్నిటికీ త్వరలోనే పరిష్కారం లభిస్తుందని చెప్పి ఆశిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఏవి కూడా ఇంకా ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళడం లేదని అంటున్న సందర్భంలో కొంతమందిని అడగడం జరిగింది. మరి ఏ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయంలోని అడిగినప్పుడు సచివాలయాల్లోని పనిచేసినటువంటి వాలంటీర్స్ని తొలగించడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే, ఆ ఉద్యోగులు గతం కంటే ఇప్పుడు మేము ఖాళీగానే ఉన్నాము, బాగానే పనిచేస్తున్నామండి, ఆ సమయానికి అందిస్తున్నాము, ఇతర పనుల బిజీ మాకు తగ్గిందండి అని చెప్పి అంటున్నారు. మరి ప్రభుత్వం సంబంధించినటువంటి ఏ పనులు వారికి తగ్గే అయితే మనకైతే అర్థం కాలేదు. కానీ సచివాలయాల్లో ఉద్యోగులు అయితే మాత్రం ఖాళీగా ఉంటున్నాయి. సచివాలయాల్లో పనుల నిమిత్తం ప్రజలైతే ఇదివరకు ప్రతిరోజు ఏదో ఒక విధంగా అక్కడికి వెళ్తుండేవారు. కాగితాలు పట్టుకుని, పేపర్లు పట్టుకుని వెళ్తుండేవారు. ఇప్పుడు ఆ హడావుడి అనేది మాత్రం చాలా వరకు తగ్గింది. దానికి మరి వృద్ధాప్య పింఛన్లు కానీ, వికలాంగ పింఛన్లు కానీ ఇవన్నీ కూడా సకాలంలోనే అందుతున్నట్టు మనకి తెలుస్తున్నప్పటికీ కూడా మరి ఇతర అంశాలకు సంబంధించి అంటే నిరుద్యోగ భృతి కానీ, లేదంటే ఉచిత బస్సు ప్రయాణం ఇట్లాంటివన్నీ కూడా ఉన్న నేపథ్యంలో ఈ అన్న క్యాంటీన్లు కూడా అందుబాటులోకి రావడం వల్ల కొంతవరకు సంతృప్తి అనేది కనబడుతుంది. అయితే అసంతృప్తి ప్రభుత్వం మీద ఎక్కువగా ఉందా అంటే, ఇప్పుడు చెప్తున్న ప్రకారం మనకి ప్రభుత్వం దగ్గర డబ్బు అనేది పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల ఈ రకంగా ఉంది. కొన్ని ప్రాజెక్టులు అమలు చేసే సమయం పడుతుందని చెప్పి కూడా ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్న తరుణంలో మరి ఇటువంటి విషయాలను మనం బహిర్గతం చేసుకోవాలి. ప్రజలు ఏది కోరుకుంటున్నారో దాన్ని అందిస్తున్న సందర్భంలో ఇక్కడ రేట్లు కూడా చాలా వరకు అంటే లిక్కర్ రేట్లు కొత్త పాలసీ రావడం కూడా కొంత ఆలస్యం అవడం, ఏదేమైనప్పటికీ త్వరలోనే అది అందుబాటులోకి వస్తుందని కూడా సంతృప్తి ఉంది. ప్రజల మధ్య ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం ప్రభుత్వం కొంతవరకు ముందుకు తీసుకెళ్తుందని చెప్పే మనం ఆశించాలి. ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సన్మూర్తి, సామాజిక విశ్లేషకులు. నమస్కారం. విశాఖపట్నం.